హాయ్! హలో! నమస్తే. ఈరోజు మా కమ్యూనిటీలో వినాయక నిమజ్జనం ఎలా జరిగింది అనేది షూట్ చేశాను. అదొకసారి చూపిస్తాను చూడండి. మా పెద్ద వినాయకుడి మండపంలో చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి వినాయకులందరినీ పెట్టాము. సో, కమ్యూనిటీ చూసారా ఎంత హడావుడిగా ఉందో. ప్రసాదాల టైం అయింది. మంచిగా పూజ జరిగింది. వేలం పాట జరిగింది. చాలా రకాల వంటకాలనమాట మాకు డైలీ ఈ 11 డేసు. సో, తర్వాత మా చిన్నమ్మాయి చూడండి అది ఊరు నుంచొచ్చింది. అది పానిక్ అయింది కొంచెం ఫస్ట్ అందరిని చూసి. బట్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత వేలం పాట మంచిగా పలికారు. 4,00,000 వరకెళ్ళింది. నెక్స్ట్ తర్వాత ఊరేగింపు జరిగిందనమాట. మొత్తం ఆ రోడ్లలో ఉన్న మా కమ్యూనిటీలో ఉన్న అన్ని రోడ్లకి ఊరేగింపు జరిగింది. అందరూ స్వామివారిని మంచిగా దర్శనం చేసుకున్నారు. తర్వాత సెండ్ ఆఫ్ కదా! కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే 11 డేస్ చాలా హ్యాపీగా అయిపోయింది. అప్పుడే వినాయక చవితి వచ్చింది. అప్పుడే అయిపోయింది అన్నంత హార్ట్ చాలా వెయిట్ అనిపించిందనమాట. ఈ 11 డేస్ చాలా మంచిగా ఎంజాయ్ చేశాము దేవుడి దర్శనాలతో. నెక్స్ట్ బాణాసంచి కాల్చారు. క్రాకర్స్ అన్నీ పేల్చారు. మొత్తం డీజేస్ పెట్టారు. ఈ దీన్నేమంటారు? ఇవన్నీ సాంగ్స్‌తో మంచిగా డాన్సెస్ ఏసారు అందరూ. ఆయనకి మంచిగా సెండ్ ఆఫ్ అయితే ఇచ్చాము మా కమ్యూనిటీ తరపున. దర్శనం ఇంత మంచిగా జరిగింది. నేను లేట్‌గా వచ్చాననమాట ఆఫీస్ నుంచి. సో, నేను వస్తున్నప్పుడు ఎంటర్ అవ్వగానే మాకు స్టార్ట్ అయిపోయింది ఊరేగింపు. ఫైనల్‌గా దర్శనం అయితే చేసుకున్నానులే అనుకున్నాను. మొత్తం హ్యాపీగా ఉందనమాట. నెక్స్ట్ క్రాకర్స్ చూసారా ఎట్లా అయిపోయిందో. సో, కష్టంగా, ఇష్టంగా ఆయనకి మళ్ళా 1 ఇయర్ వరకు వెయిట్ చేద్దాం. బాయ్ బాయ్ గణేష. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.